మనం అందరం వ్యాయామం గురించి సర్వసాధారణంగా రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. వ్యాయామం గురించి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ నడక వల్ల ఇంకా మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనకి రీసెంట్గా చేసిన రీసెర్చ్లో మనకు కొన్ని విషయాలు బయటపడ్డాయి. సో నడక అనేది రోజు ఉదయం లేవగానే మనం ఒక 30 నిమిషాల పాటు వ్యాయామంకి వెళ్దాం, పార్క్లో తిరుగుదాం, లేదంటే ట్రెడ్మిల్ మీద ఒక 30 నిమిషాలు నడుద్దాం అని అందరికీ తెలిసిన విషయమే. ఇదొక్కటే కాకుండా మనకు నడక ద్వారా మరెన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో మీరు ఉదయం పూట లేచి వాకింగ్ చేయలేని పరిస్థితి ఉంది. సో మీరు రోజు వర్క్లో ఉదయం పూట 5కో 4కో వెళ్ళిపోవాలి, రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు నడకని మీ దైనందిన చర్యల్లో ఎలా భాగం చేసుకోవాలి? సో ఇప్పుడు మనకి రీసెర్చ్లో తెలియని అంశం ఏంటంటే రోజుకి ఆల్మోస్ట్ 10,000 స్టెప్స్ అంతకంటే ఎక్కువగా అడుగులు వేస్తే కనుక మనకి క్యాన్సర్లు కానీ, లేదంటే ఈ రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం కానీ, లేదంటే మధుమేహం, లేదంటే హార్ట్ డిజీజెస్, అంటే స్ట్రోక్ రాకుండా, ఇలాంటి వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. కనీసం ఒక 10,000 అడుగులన్నా రోజుకి వేసే అవకాశం ఉంటే మనం అది వేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం ఈ రోజుల్లో మనకు అన్ని స్మార్ట్ వాచెస్ వచ్చేసాయి. పెద్దగా కాస్ట్లీ కూడా లేవు. మ్యాక్సిమం 1,000-1,500 లోపలే మనకి స్మార్ట్ వాచ్ అనేది దొరుకుతుంది. ఆర్ మన ఫోన్లోనే ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ మన దగ్గర పెట్టుకున్నా ఉంటే రోజుకి ఎన్ని అడుగులు వేస్తాం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ 10,000 అడుగుల గురించి ఆల్మోస్ట్ మనం ఒక 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల క్రితం నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా కొన్ని విషయాలు ఏం తెలిసాయి అంటే కనీసం రోజుకి మినిమం 3,800 అడుగులు వేసినా సరే అప్పుడు మన ఈ హార్ట్కి సంబంధించింది కానీ, లేదంటే క్యాన్సర్లు కానీ, వీటన్నిటి బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఇదొకటే కాకుండా ఒకసారి 70 సంవత్సరాలు దాటిన తర్వాత, లేకపోతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి మతిమరుపు కానీ, లేదా డిమెన్షియా అనుకుంటాం సర్వసాధారణంగా మనం మాట్లాడేటప్పుడు, ఈ డిమెన్షియా బారిన పడుతూ ఉంటాం అనమాట. సో ఈ మతిమరుపు వ్యాధి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ కనీసం 4,000 నుంచి 5,000 అడుగులు వేస్తే రోజుకి మనం ఈ డిమెన్షియా బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ 30 నిమిషాల్లో మనం కనీసం కొంచెమన్నా స్పీడ్గా నడుస్తే, అంటే నిమిషానికి కనీసం 80 అడుగులన్నా వేయగలిగితే అప్పుడు మన హార్ట్కి ఎంతో మంచిది అనేది కూడా ఈ స్టడీలో నిర్ధారించారు. ఈ స్టడీలో ఆల్మోస్ట్ ఒక 5,000 మంది సబ్జెక్ట్స్ పైన ఆల్మోస్ట్ 7 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత మనకి తెలుసుకోగలిగిన విషయాలు అనమాట. సో కనీసం మనం ఒక 30 నిమిషాల పాటు, అంటే ఒకటేసారి 30 నిమిషాలు కాకపోయినా ఉదయం ఒక 5-10 నిమిషాలు, మధ్యాహ్నం, సాయంత్రం మనకు టైం దొరికినప్పుడు కనీసం ఒక 5-10 నిమిషాలు స్పీడ్గా నడిచి, అంటే నిమిషానికి 80 అడుగులు కనీసం వేయగలిగితే అప్పుడు మనం ఈ క్యాన్సర్ల బారిన కాకుండా, ఇదొకటే కాకుండా మనం పర్టికులర్గా హార్ట్ అటాక్స్, గుండెపోట్లు, ఈ రోజుల్లో మనం అందరికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకే గుండెపోట్లు రావడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.